సేంద్రియ వ్యవసాయం, పాల వ్యాపారం, నెయ్యి తయారీ రైతులను ప్రోత్సహించడానికి జర్మనీ దేశస్థురాలైన మోనికా రెటరింగ్ కుమ్మరిగూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక గిరియావుని ఇస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తున్నారు మోనికా. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే యాదాద్రి దేవాలయానికి నెయ్యి అందిస్తామని రైతులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల సమీపంలో కుమ్మరిగూడెం గ్రామంలో ప్రతి ఇంటికి ఒక గిరియావు ఉంటుంది. ఈ గ్రామంలో 10 ఏళ్ల క్రితం వరకు రైతులు సాధారణ వ్యవసాయం చేసేవారు. ప్రకృతి ప్రేమికుడు, సేంద్రియ ఎరువులతో పంటలు పండించే విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ సాగు విధానంపై హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు. హసన్పర్తి మండలంలోని గోశాల నిర్వాహకులు డాక్టర్ సజ్జన రమేష్, కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకటనారాయణ, సుభాష్ పాలేకర్ ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న జర్మనీ దేశస్థురాలు మోనికా రెటరింగ్ను కలిశారు. సేంద్రియ వ్యవసాయంపై మక్కువ ఉన్న రైతులకు సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. దాంతో ఆమె 30 కుటుంబాలకు ఒక్కో ఆవు చొప్పున అందించారు. ఆవు పాలు సేకరించడానికి పాల కేంద్రం ఏర్పాటు, నెయ్యి తయారు చేసే యంత్రాన్ని సమకూర్చారు. గిరి ఆవులతో ఆదాయం పెరగడాన్ని గుర్తించి ఊరంతా ఆవులను పెంచడం ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ 60 కుటుంబాలు గిరి ఆవులు పెంచుతున్నారు. స్వచ్ఛమైన కిలో నెయ్యి 3,000 నుంచి 4,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. పాల కేంద్రంలో నెయ్యి తయారీకి ప్రత్యేకంగా 2 నియమించారు. ప్రస్తుతం ఈ గ్రామం నుంచి నెలకి 50 కిలోల నెయ్యి ఉత్పత్తి అవుతుండగా అందులో 25 కిలోలు అమెరికా, లండన్, జర్మనీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మిగతా నెయ్యి హన్మకొండ, వరంగల్, హైదరాబాద్లో ఆయుర్వేద వైద్యులకు విక్రయిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం కొనసాగించడం, నాణ్యతలో రాజీ పడకపోవడంతో ప్రజలు వీరి ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు. లీటర్ పాలు 120 రూపాయలు, స్వచ్ఛమైన నెయ్యి కిలో 3,000 నుంచి 4,000కు అమ్ముతున్నారు. గిరి ఆవు దేశీయ జాతి ఆవు, అధికంగా పాలు ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. దీని పాలు చాలా ఖరీదైనవి. ఈ జాతి ఆవులు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో కనిపిస్తాయి. గిరి ఆవుల జన్మ ప్రదేశం గుజరాత్లోని గిర్ అడవులు. అందువల్ల దీనిని గిరి ఆవు అంటారు. ఎరుపు రంగులో ఉండే ఆవు వేడి వాతావరణాన్ని సులభంగా తట్టుకోగలదు. వ్యవసాయం కూడా చేసేందుకు ఆవు సహకరిస్తుంది. గిరి ఆవు రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. పాలు సహా పేడ, మూత్రం అమ్మి బాగా సంపాదిస్తున్నారు. గిరి ఆవుల పాలు, నెయ్యి అమ్ముతూ ఆర్థికంగా బాగుపడినట్లు కుమ్మరిగూడెం గ్రామస్తులు తెలిపారు. జర్మనీ దేశస్థురాలైన మోనికా రెటరింగ్ మేడం గిరి ఆవుల పెంపకానికి డబ్బు సహాయం చేశారు. గుజరాత్ నుంచి తీసుకువచ్చిన గిరి ఆవులకు ఇక్కడ ఆవులకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ ఆవు పాలు, నెయ్యి విక్రయించడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాం. గతంలో వ్యవసాయం ద్వారా 3,000 ఆదాయం వచ్చేది. గిరి ఆవుల పెంపకంతో నెలకు 8,000 రూపాయలు పైగా సంపాదిస్తూ ఆర్థిక సమస్యలు దూరమయ్యాయి. ఎటువంటి అప్పులు లేకుండా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుదుటపడ్డాయి.